ఈరోజు మన రెసిపీ పాలక్ పన్నీర్ బిర్యానీ చేస్తున్నాం. పాలక్ ఇంకా పన్నీర్ కాంబినేషన్ ఎప్పుడు బాగుంటుంది, మనం కర్రీ చేసుకొని తింటాం. కానీ ఈరోజు సింపుల్ బిర్యానీ చేస్తున్నానండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సో పాలక్ పన్నీర్ బిర్యానీ చేసుకోవడానికి ఫస్ట్ ఇక్కడ గిన్నె పెట్టాను. 1 స్టెప్లో చేసేద్దాం. ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్లోనే ఒక 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకున్నాం. బిర్యానీ ఆకు, లవంగాలు, కాస్త సాజీరా, యాలకులు, బండ పువ్వు, అనాస పువ్వు వేసేసాను. ఇందులో మనం 2 రకాల ఉల్లిపాయలు వేస్తున్నాం. ఒకటేమో చిన్న ఉల్లిపాయలు, రెగ్యులర్ ఉల్లిపాయలు పొడుగా కట్ చేసి వేస్తున్నాను. మధ్య మధ్యలో సాంబార్ ఉల్లిపాయలు తగులుతూ ఉంటే బాగుంటుందండి పాలకూర కాంబినేషన్లో. సో వేసి ఒకసారి మంచిగా కలుపుకొని ఇవి వేగే లోపల చిన్న పేస్ట్ చేద్దాం. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఈ బిర్యానీలో మనం కారం వేయం, సో పచ్చిమిర్చి ఎక్కువ వేసుకొని, పుదీనా, కొత్తిమీర 2 ఇందులోనే వేసాను. వేసి ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకోవాలన్నమాట. మొత్తం ఫైన్ పేస్ట్ లాగా కాకుండా కచ్చా పచ్చాగా మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వేగుతున్న ఉల్లిపాయ మిశ్రమంలో వేసేసుకోవాలి కంప్లీట్గా. ఈ పేస్ట్తోనే మంచి రుచి వస్తుంది. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి 3 కాంబినేషన్లో బాగుంటుంది. సో కొంచెం వేగనిద్దాం. ఇలా అన్నీ వేగిన తర్వాత ఇందులో నేను 2 చిన్న కట్టల పాలకూరని కట్ చేసి పెట్టుకున్నాను, దాన్ని ఇందులో వేసేస్తున్నాను. వేసి మంచిగా మిక్స్ చేసి పాలకూరని బాగా వేగనివ్వాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఇలాగే వేగనివ్వాలి. ఇందులోనే మనం ఉప్పు కూడా వేసేసుకున్నాం. రైస్కి పాలకూరకి మొత్తానికి సరిపడా ఉప్పు కూడా ఇందులోనే వేసేస్తున్నాను. వేసి మొత్తం మిక్స్ చేసి పాలకూర వేగేంత వరకు మనం వెయిట్ చేయాలి. అలాగే పక్కనే నేను నీళ్లు పెట్టుకున్నాను. రైస్ నేను చిన్న గ్లాస్తోని 4 కప్పులు తీసుకున్నాను. ఈ గ్లాస్తో 4 కప్పుల రైస్ తీసుకున్నాను. సో 6 కప్పుల నీళ్ళని పక్కన ఉడికిచ్చేసాను తొందరగా అవ్వడానికి వంట. సో ఇక్కడ పాలకూర వేగిన తర్వాత ఆ నీళ్ళని ఇందులో మనం వేసుకోవాలి. పాలకూర బాగా వేగిన తర్వాత ఇందులో నానబెట్టుకున్న బాస్మతి రైస్. ఈ బిర్యానీకి బాస్మతి రైస్ అయినా బాగుంటుంది, లేదా చిట్టి ముత్యాల రైస్ అయినా బాగుంటుంది. సోనా మసూరి రైస్లో అంత ఫ్లేవర్ ఉండదు కాబట్టి ఈ రెండిట్లో ఏవైనా రైస్ వేసుకోవాలి, బాస్మతి ఆర్ చిట్టి ముత్యాల. జీరా రైస్ కూడా అంత బాగుండదు. సో ఇప్పుడు రైస్ వేసేసాం కదా, ఒకసారి ఇలా మిక్స్ చేసేసి ఈ రైస్లో కొంచెం ఫ్లేవర్ ఇవ్వడానికి నేను షాహీ బిర్యానీ మసాలా వేస్తున్నాను. ఒక స్పూన్ వేసాను. మీ దగ్గర ఉంటే ఏదైనా బిర్యానీ మసాలా వేయండి, లేదా గరం మసాలా వేసుకున్నా కూడా బాగుంటుంది. వేసి ఒక్కసారి మిక్స్ చేసేసాను రైస్తో పాటు. ఇప్పుడు ఇందులో మరుగుతున్న నీళ్ళు వేసేసుకోవాలి. ఇలా ముందుగానే నీళ్ళని మరగబెట్టడం వల్ల ఏమవుతుందంటే వంట చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపి మూత పెట్టేసి 15 నిమిషాలు అలా ఉంచితే పాలక్ రైస్ రెడీ అవుతుంది. దీంట్లోకి మనం పన్నీర్ని యాడ్ చేయాలి. అది ఎలా అంటే చూపిస్తాను రండి. మామూలుగా ప్లెయిన్గా వేస్తే పన్నీర్కి అంత టేస్ట్ ఉండదు. సో పక్కన ఒక ప్యాన్ పెట్టేశాను. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేస్తున్నాను. నూనె మటుకి బాగా వేడెక్కాలి. ఇందులో కాస్త బటర్ కూడా వేశాను. ఇందులోనే కాస్త కారం, కొద్దిగా గరం మసాలా, పసుపు, కసూరి మేతి, ధనియాల పొడి, ఉప్పు ఇవన్నీ వేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం నూనెలో వేగిన తర్వాత ఇప్పుడు పన్నీర్ వేసేయండి.
పన్నీర్ని ఇలా మంచిగా వేగనివ్వాలి. ఇలా కలుపుతూనే ఉండాలి, పన్నీర్ ఎక్కడ అంటుకోకుండా మంచిగా వేగాలి. ఈ పన్నీర్ అసలు చాలా టేస్టీగా ఉంటుంది. మంచిగా బటర్, కొంచెం ఆయిల్ వేసాం, మసాలాలన్నీ పట్టించాం. యమ్మీ యమ్మీ పన్నీర్. మసాలాలన్నీ పన్నీర్కి మంచిగా పట్టుకోవాలి. ఒకసారి ఇక్కడ చూడండి, ప్రతి ఒక్క పన్నీర్ పీస్కి ఎంత బాగా కోట్ అయిందో అలా చక్కగా కోట్ అవ్వాలి. ఇక్కడేమో పన్నీర్ రెడీ అయిపోయింది. రైస్ కూడా చూసారా 80% కుక్ అయిపోయింది. సో ఒక్కసారి మీరు మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత దీన్ని కరెక్ట్గా ఇలా సెట్ చేయండి. సెట్ చేశాక ఇప్పుడు పన్నీర్ పీసెస్ని పైన పెట్టేసుకోవడమే. ఇలా ఎందుకు పెడుతున్నాను, సపరేట్గా పెడితే బాగుంటుంది కదా అంటే లేదు, ఇలా పెట్టడం వల్ల వాటర్ ఉంటుంది కదా, అందులో కుక్ అయ్యి పన్నీర్ సాఫ్ట్గా ఉంటుంది అనమాట. అండ్ మనం ఇచ్చిన ఈ మసాలా ఫ్లేవర్స్ రైస్ కూడా పట్టుకుంటుంది. ఇది నా ఓన్ క్రియేషన్ రెసిపీ అనమాట. నాకు నేనుగా డిజైన్ చేసుకున్నాను. బాగుంటుంది ఈ రెసిపీ, ఎవరైనా సరే ఇష్టంగా తినాల్సిందే. ఇలా పీసెస్ పెట్టేసుకోవడమే, మొత్తం సెట్ చేసేయండి. ఇలా పన్నీర్ పీసెస్ అన్నీ సెట్ చేసేసాం కదా. రైస్ 80% కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు చిన్న మంటలో పెట్టేసి మిగిలిన 20 minutes కుక్ అయ్యే లోపల బయట ఉన్న ప్రాణాలన్నీ లోపలికి వచ్చేస్తాయి. వాసన్ని చూసి గుంగంలో ఆడుతుండేది. ఒకసారి చూపించింది ఇది. సో ఇప్పుడు మనం ఇంకొక 8 to 10 minutes వెయిట్ చేయాలి. అప్పుడు అద్దిరిపోయే పాలక్ పన్నీర్ బిర్యానీ రెడీ అవుతుంది. పాలక్ పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఎప్పుడైనా సరే స్టవ్ ఆఫ్ చేశాక ఒక 5 minutes తర్వాత వడ్డించుకుంటే బిర్యానీ బాగుంటుంది. బౌల్లోకి తీసేసుకుంటాం. ఇలా రైస్ విడివిడిగా రావాలి. ఫస్ట్ పన్నీర్ని పక్కకనేసి రైస్ పెట్టుకున్న తర్వాత పైన పన్నీర్ పెట్టుకుంటే బాగుంటుంది. మధ్య మధ్యలో పాలకూర ఫ్లేవర్తో పాటు మనం కొంచెం బిర్యానీ మసాలా వేసాం కదా, అండ్ పన్నీర్కి మంచి మసాలా ఫ్లేవర్స్ ఇచ్చాం కాబట్టి చాలా బాగుంటుంది. ఇదిగోండి, పాలక్ పన్నీర్ బిర్యానీ రెడీ. దీంతో పాటు రైతా కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో సింపుల్గా ఇంట్లో ఇలా తయారు చేయండి ఒకసారి. నచ్చితే మళ్ళీ తయారు చేసుకోండి. చలో మరి మళ్ళీ కలుద్దాం. బాయ్.